హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే పొంగనాల్ని మరింత హెల్తీగా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పైగా నేను వీటిని బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే జొన్న పిండితో తయారు చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా మంచి హెల్తీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండిని, అదే కప్పుతో 1/2 కప్పు తురిమిన క్యారెట్ తరుగు, 1/2 కప్పు సొరకాయ తరుగును కూడా యాడ్ చేసేసుకొని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ రెసిపీ కోసం నార్మల్ కారాన్ని అస్సలు వాడలేదు కాబట్టి పచ్చిమిర్చినే 5-6 తీసుకుంటున్నాను. దీంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకు, కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొన్ని ఫ్రోజన్ బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల పొంగనాలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేసేసుకొని ఇదంతా మంచి టేస్టీగా ఉండడం కోసం, లోపల దాకా ఉడికి చక్కగా పొంగడం కోసం కొద్దిగా 4-5 బొట్లు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నిమ్మరసాన్ని మనం సోడా ఉప్పులో ఇలా యాడ్ చేసుకున్నామంటే అది చక్కగా పొంగి నురగ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్నామంటే పొంగనాలు మనం ఎంత లావుగా వేసినా సరే లోపల దాకా చక్కగా కుక్ అయ్యి బాగా ఫ్లఫీగా ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్ పోయకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకున్నాం అనుకోండి, పిండి జారుగా అయిపోతుంది. కాబట్టి అలా మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీంట్లో బియ్య పిండి కానీ శనగపిండి కానీ లేదా మైదా ఇవేమి కలపకుండానే మనకి మంచి టేస్టీ అయిన పొంగనాలు ఫ్లఫీగా వస్తాయి. ఇక హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే జొన్నల్లో ఉండే హై ఫైబర్, లో షుగర్ కారణం వల్ల డయాబెటీస్ బాగా కంట్రోల్ అవుతుంది. మలబద్ధకం అనేదే రాదు. కాబట్టి జొన్నలు ఏ విధంగా చూసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని ఎప్పుడు జొన్న సంకటి తినడము లేదంటే దోశలు పోసుకోవడము చేయకుండా అప్పుడప్పుడు కాస్త కొత్తగా ఇలా స్నాక్స్ రూపంలో కూడా తినొచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తిన్నా కానీ మంచి టేస్టీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా చక్కగా సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కాస్త ఆయిల్ వేసుకొని హీట్ చేసి పెట్టుకున్న గుంట పొంగనాల ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా అలానే తక్కువ పిండి కాకుండా కరెక్ట్గా గుంట సైజులో వేసుకున్నామంటే చక్కగా లోపల వరకు కుక్ అయ్యి టేస్టీగా ఫ్లఫీగా వస్తాయి. మరీ ఎక్కువ ఆయిల్ వేసేసుకోకుండా నార్మల్గా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 5-6 మినిట్స్ తర్వాత చెక్ చేసేసుకున్నామంటే ఇవి చక్కగా కుక్ అయి ఉంటాయి. దీన్ని మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు టర్న్ చేసుకోగానే వదిలేయకుండా దాన్ని కొంచెం ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, ప్యాన్కి బాగా అంటుకొని చక్కగా ఉడకడానికి అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం అన్నిటిని టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువగా ఏం అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ని కొద్దిగా గుంటలన్నిటికీ కవర్ అయ్యేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఆయిల్ వేసుకున్నాక మరోసారి మూత పెట్టేసేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునే దోశల కన్నా ఈ పొంగనాల్లో ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఎన్ని తిన్నా కానీ ఎగట వేయకుండా ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే భలే యూజ్ అవుతాయి. ఇవి కాస్త చల్లారినాక కూడా టేస్టీగానే ఉంటాయి కాబట్టి మనం హడావిడిగా అప్పటికప్పుడు వేసుకోకుండా ముందుగా వేసి పెట్టుకున్నా కానీ సరిపోతుంది. ఈ హడావుడి ఉరుకులు పరుకుల లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు కొంచెం చల్లారినా కానీ హ్యాపీగా టేస్టీగా తినగలిగేవి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మంచి చేంజ్ ఓవర్గా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. దీంట్లోకి ఇంకేమి నంచుకోకుండా డైరెక్ట్గా ఇలా తిన్నా కానీ టేస్టీగా ఉంటాయి. లేదంటే సాస్తో అయినా చట్నీతో అయినా ఎలా తిన్నా కానీ సూపర్గా ఉంటాయి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.